ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దర్యాప్తులో తెలంగాణ ఏసీబీ మరింత దూకుడు పెంచింది. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. వీరిద్దరూ ఈ నెల 11, 12 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులో ప్రస్తావించింది. అయితే రేపు కేటీఆర్ ఏసీబీ ముందుకు వెళ్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ మధ్య జరిగిన ఒప్పందం ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తోంది ఏసీబీ. ఫిర్యాదుదారుడైన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నుంచి పలు విడతలుగా సమాచారం సేకరించింది. ఏసీబీ అధికారులు ఇటీవల ఎంఏయుడి దానకిషోర్ నుంచి 7 గంటల పాటు కీలక వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా దర్యాప్తును స్పీడప్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ, లండన్ ఎఫ్ఈఓల మధ్య జరిగిన ఒప్పందంలో చోటు చేసుకున్న కీలక ఉల్లంఘనలను ఏసీబీ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఉల్లంఘనలపై నిందితులను ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అయితే రేపు కేటీఆర్ ఏసీబీ ముందుకు వెళ్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.